జెట్టి కుసుమ కుమార్ కమ్మ సామాజిక వర్గం అంటున్నారు, దాంతోపాటు తెలంగాణ రాజకీయాలు అంటున్నారు. జనాలకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కొన్ని ఓపెన్గా మాట్లాడతాను సార్, మీరు కూడా ఓపెన్గా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. జెట్టి కుసుమ కుమార్ టార్గెట్ ఏంటి? పేరు చెప్పడం బాగుండదు, కానీ అప్పుడు నా కింద కార్యదర్శిగా పనిచేసిన ఒక నాయకుడు ఇప్పుడు మంత్రి. నేను 99లో నిలబడి ఉంటే ఇప్పుడు నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగానో ఇంకా డిప్యూటీ సీఎంగానో ఎక్కడో ఏదో స్థాయిలో ఉండేవాడిని. రానున్న 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో నిజంగా ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. దురదృష్టవశాత్తు మోడీ దాన్ని అంగీకరించాడు. కేసీఆర్ అవ్వచ్చు ఇక్కడ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కిపట్టి వాళ్ళ మీద గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక ధర్నా కూడా చేసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే అంతే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం కేసీఆర్. కేజీఎఫ్ ప్రపంచ కమ్మ మహాసభ పెట్టబోతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు. బట్ దీని ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఒక చోట చూడాలి అని చెప్పి తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి. అంటే మేము ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. తెలంగాణ రాజకీయాలలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న పేరు జెట్టి కుసుమ కుమార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు ఆయన. దాంతోపాటు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ తెలంగాణ రాజకీయాలలో ఆయన పయనం వెటు, కేజీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. సార్ ఉన్నారు మనతో, మాట్లాడదాం, ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జెట్టి కుసుమ కుమార్ ఈ మధ్య మేము ఎక్కువ వింటున్న పేరు, ఫ్యూచర్లో కూడా అందరూ వినే పేరు అవుతుంది ఇది. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, కేజీఎఫ్ స్థాపన వెనుక ఏముంది, దాని యొక్క అంతర్యం ఏముంది అంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రపంచమంతా ఒక గ్రామం కింద మారిపోయింది. గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి అంటా ఉన్నాము. మా యొక్క సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని దేశాల్లో స్థిరపడి దాదాపు అన్ని దేశాల్లో మా యొక్క ప్రాతినిధ్యం ఉంది. ముందు గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చారు. అంతకుముందు చూసుకుంటే పోతే కూడా ఎక్కడ నీరుండి ఉంటే అక్కడ వ్యవసాయదార కుటుంబం మాది. వ్యవసాయము కోసము ఎక్కడ నీరుంటే అక్కడ స్ప్రెడ్ అవ్వటం జరిగింది మా యొక్క సామాజిక వర్గం. ఆ తర్వాత పట్టణీకరణ, చదువుకోవటం జరిగింది. ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి, ప్రపంచ వేదిక అంటూ ఈ కమ్మ సామాజిక వర్గానికి ఒకటి అవసరము అని భావించి 6 నెలల క్రితం లైక్ మైండెడ్ కొందరు ఇంపార్టెంట్ పెద్దలతో కలిసి ఆలోచించుకొని ఎటువంటి వేదిక ఉండాలి మనకి, మన సామాజిక వర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి కమ్మ సంఘాలన్నిటికీ కూడా ఒక గొడుగు లాంటి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క కేజీఎఫ్ అనేది స్థాపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇనిషియల్గా మేము అనుకుంటుంది సమాజానికి కమ్మవారు చేసిన మేలు ఏంటి, కమ్మవారు చేసిన సేవలు ఏంటి, సమాజ అభివృద్ధి కోసము, మా సమాజ వర్గానికే కాకుండా సమాజానికి మేము చేసింది ఏంటి అనేది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్కి చెప్పటం అనేది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి కనిపించేది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే. వారితో పాటు దిగువ మధ్య తరగతిలో కూడా ఉన్న పేదలు, కడు పేదలు కూడా కమ్మ సామాజిక నుంచి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఫలాలు అందాలి, వాళ్ళని ఎలా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా, విద్యారంగంగా, అన్ని రంగాల్లో వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో ఇంకా 4-5 అంశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందుండాలి అనే దాని యొక్క దృఢ సంకల్పంతో ఈ కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా జూలై 2021 నాడు మేము హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో
మొట్టమొదటి కమ్మ మహాసభ, ప్రపంచ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆహ్వానం మేరకు ఒక 1500 మందిని, 1200 నుంచి 1500 మందిని మాత్రమే మేము పిలుస్తున్నాము. ఇంటర్నేషనల్గా అన్ని వివిధ దేశాల నుంచి కూడా ఒక 500 మంది, తమిళనాడు నుంచి ఒక 150 నుంచి 200 మంది, కర్ణాటక నుంచి ఒక 100 నుంచి 150 మంది, ఆంధ్ర నుంచి ఒక 250 మెంబర్సు, తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక 250-300 మంది. అంటే ఆహ్వానం మేరకు అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిపించేసి సామాజిక వర్గాన్ని ఏం చేయాలి, మానవ సేవే మాధవ సేవ అనే యొక్క నానుడి బలంగా నమ్మే వ్యక్తిని నేను. మా వాళ్ళకి మేము చేసుకుంటామంటే ఏదో సంకుచిత భావంతో ఓన్లీ కమ్మ అనేది వీళ్ళకే చేస్తున్నాం అనేది కాకుండా సమాజానికి కూడా సమాజానికి మా వాళ్ళకి చేసుకుంటే, ఇప్పుడు ఒక గ్రామంలో మా వాళ్ళు ఓ 10 మందిని మేము కనుక అప్లిఫ్ట్ చేసి పైకి తీసుకురాగలిగితే ఆ 10 మంది వల్ల ఆ గ్రామంలో ఇంకొక 100 మందికి మేలు జరుగుతుంది. డైరెక్ట్గా కాకుండా, ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా కూడా వేరే సమాజ వర్గాలకు కూడా ఏం చేయాలి అనే ఒక దాంతో తీసుకెళ్తున్న, చాలా పెద్ద సంకల్పంతో తీసుకెళ్తున్న ఇది. దీనికి ఈ ప్రపంచ వేదికని నుంచి కొన్ని తిరుమలలు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా 2,10,00,000 మంది జనాభా ఉన్నారు మా సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా. అంటే భారతదేశ జనాభాలో 1.5% కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత ఉంది. వారందరి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించి, ఆ డాటా సేకరించి, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి విద్యలో తోడ్పాటు అందించడానికి ఎవరికైనా అవసరాలు ఉంటే ఆ డాటా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో మేము గుర్తించడానికి మాకు తేలికవుతుంది. ఆ డాటా సేకరించి, ఆ డాటా ద్వారా ఎవరికైతే ఉన్నాయో విద్యాలయాలు స్థాపించిన వాళ్ళతో కావచ్చు, పరిశ్రమవేత్తలకు కావచ్చు, అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, అందరికీ మేలు జరిగేటట్టుగా ఒక సమగ్ర ప్రణాళిక చేసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. కమ్మ సామాజిక వర్గం అంటున్నారు, దాంతోపాటు తెలంగాణ రాజకీయాలు అంటున్నారు. జనాలకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కొన్ని ఓపెన్గా మాట్లాడతాను సార్, మీరు కూడా ఓపెన్గా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రావులు రెడ్లు రాజ్యమేలుతున్న ఈ తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం అసలు ఎంత అంటే, మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ అవ్వచ్చు ఇక్కడ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కిపట్టి వాళ్ళ మీద ఒక గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక ధర్నా కూడా చేసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలన్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ టైంలో కేజీఎఫ్ ఆలోచన అప్పటి నుంచి వచ్చిందంటారా? ఈ టైంలో అంటే చాలామంది బయటికి రాని పరిస్థితి, కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇవన్నీ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? గత 5 సంవత్సరాలుగా కమ్మల మీద ఏదైతే వాళ్ళ అణచివేతకి గురించి మీరేం చెప్తారు? దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రంలో గత 5 ఏళ్ళలో మా మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి. మమ్మల్ని కించపరిచేటట్టుగా అన్ని రంగాల వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అందరి మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి. ఓకే. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పరోక్ష దాడులు జరిగినాయి. పైకి మా సామాజిక వర్గం అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంటి పేర్లతో లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని చెప్పేసి మా వాళ్ళని ఇంటి పేర్లతో కించపరిచినవి కూడా మా యొక్క మనసులో నుంచి ఏమి తొలగిపోలేదు. అలాగే తర్వాత మళ్ళీ మా అవసరాలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు దిగితే పంటితో లాగుతానని కూడా మాట్లాడటం జరిగింది. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం కేసీఆర్ది. ఓకే. మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక జాతీయ నాయకుడు, గొప్ప నాయకుడు, మా సామాజిక వర్గం నాయకుడు అనేది కాదు, జాతీయ నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక నాయకుడిని తీసుకెళ్లి ఒక చిన్న కేసులో జైల్లో పెట్టేస్తే ఆయన వల్ల ఇక్కడ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్న వాళ్ళు మా సామాజిక వర్గం వాళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ళంతా శాంతియుతంగా బయటకు వచ్చి నిరసన తెలుపడానికి వాళ్ళు బయటకు వస్తే, ఇక్కడ దాకా మొన్నటిదాకా ఇక్కడ అధికారాన్ని అనుభవించి అహంతో నడిపించిన కేటీఆర్ ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు మీకు, అంతగా తెలియ రాజమండ్రిలో ధర్నాలు చేసుకోండి అని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం. మొన్న జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఉన్నది ఇప్పుడు కూడా రాజధాని, తర్వాత కూడా రాష్ట్రాల్లో విడిపోయినాక కూడా ఉమ్మడి రాజధానిగా ఈ పార్లమెంటు చట్టం చేసేసి చేసిన రాజధానిలో నిరసన తెలుపడానికి కూడా హక్కు లేదా అనేది దాని వల్ల మనోభావాలు చాలా గాయపడ్డాయి చాలామందికి. దాని వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఏంది, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది చూపించడం జరిగింది. మీరు అడగచ్చు, ఆ యొక్క సామాజిక వర్గాలు ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు
చంద్రబాబు నాయుడు గారిని అభినందించే వాళ్ళందరూ మీకు ఓట్లు వేస్తే మీరు ఎందుకు ఇక్కడ సీట్లు గెలవలేదని కూడా. మేము గత 21లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాకు ఉన్న ఓటు శాతం 6%. అటువంటిది మొన్న జరిగిన ఓటు శాతం 28%. అంటే 22% ఓటు శాతం పెరిగింది మాకు. ఎందుకంటే కేసీఆర్ యొక్క అహంకార ధోరణిని నచ్చక, అతని యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పెత్తనం నచ్చక, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణకు కానీ హైదరాబాద్కు కానీ మేలు చేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీద ఆకర్షితులై, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల మీద ఆకర్షితులై, రాహుల్ గాంధీ గారి మీద ఆకర్షితులై మాకు ఇక్కడ ఓటు శాతం పెరిగింది. దాంట్లో కేటీఆర్ అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలు కూడా మాకు తోడ్పడ్డాయి. ఇక ఆంధ్ర సంగతి మీకు తెలియదు లేదు, ప్రత్యక్షంగా మేము చేసావు. అదే నేను చెప్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిది కట్టిన వాళ్ళం మేము. ముత్యాల రాజా గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టకపోతే అన్ని రాష్ట్రాల్లో ఇన్ని 7 జిల్లాల ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలు, తెలంగాణలో ఇప్పుడున్న 3 జిల్లాలు, 4 జిల్లాలు, ఆంధ్రలో 5-6 జిల్లాలు సాగునీరు, తాగునీరు, విద్యుత్తు లబ్ధి చేస్తున్నటువంటిది ఆయన సమాజం కోసం చేశాడు. ఆయన ఒక కమ్మ రాజు. అలాగే ఎంతోమంది చేశారు. ఇప్పుడు పరిశ్రమలు స్థాపించారు. ముల్లుపూడి హెచ్చనప్రసాద్ గారు స్థాపించారు, కేసీపీ దత్తు గారు స్థాపించారు. ఇటువంటి ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మా వాళ్ళు పరిశ్రమలు చేసేసి సమాజానికి ఎంత తోడ్పడ్డారు, అన్ని వర్గాలను ఎంత ముందుకు తీసుకెళ్లారని చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఆయన సినీ ఫీల్డ్లో ఏకఛత్రాధిపత్యం వహించి ఒక పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించి ఆయన పైకి తెచ్చిన వాళ్ళందరూ వెనుకబడిన వర్గాలే. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసుకున్న వాళ్ళు అనుకున్న వారికి రాజకీయ భిక్ష కూడా పెట్టింది ఆయనే. అటువంటి వాళ్ళు అవన్నీ మర్చిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎస్, అవన్నీ వాళ్ళ అహంకారంతో కన్ను మిన్ను కానకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు వాళ్ళ పార్టీయే ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళు పార్టీ సస్టైన్ చేస్తారా లేదా అనేది చెప్పలేము మనం, కానీ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఓకే, ఇవన్నీ రాజకీయ అంశాలు అనుకోండి. కాంగ్రెస్ పార్టీగా నాయకుడిగా నేను రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తాను, మేము చేసే మేలు ఏమైనా చూపిస్తాము, ప్రజలు మమ్మల్ని ఎందుకు మాకు ఆకర్షితులయ్యారు, మాకు ఎందుకు మద్దతు పలికారు, మేము ఎందుకు అధికారంలోకి వచ్చామని చెప్పడానికి వస్తుంది. కానీ కేజీఎఫ్ చేసుకుంటే కూడా మా సామాజిక వర్గము ఎంత వైబ్రెంట్ సామాజిక వర్గం అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. అటువంటి సామాజిక వర్గంలో మీరు ఇంతకుముందు అన్నట్టు మా మీద అన్యాయంగా నిష్కారణంగా మా మీద ద్వేషం పెంచుకొని విషం గక్కిన వాళ్ళకి సమాధానం చెప్పాలంటే సమాజానికి ఇదిగో బాబు మేము ఇది చేసాము, సమాజానికి మా వల్ల జరిగిన మేలు ఇవి అని చెప్పుకుంటే, అది తెలిస్తే, అది కనుక ప్రచారంలోకి వెళ్ళిపోతే, ఏదైతే అమాయకంగా వారి యొక్క విషం జిమ్మితే వారి యొక్క విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు నిజంగా మా సామాజిక వర్గం మీద ఎవరైతే నిజంగా వీళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నారో, మా సామాజిక వర్గం సమాజానికి జరిగిన మేలు తెలిపినాక వాళ్ళ నుంచి ఆ విషాదేశాలు తగ్గిపోయి మేమంటే ప్రేమభావం గౌరవం పెరుగుతుంది అనేది కూడా నేను పడంగా నమ్ముతున్నాను. దాంట్లో కూడా ఈ యొక్క కేజీఎఫ్ల ద్వారా అది కూడా ఒకటి చేయటం. విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో కర్ణాటకలో 40 లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు, తమిళనాడులో 70 లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో దాదాపు 25 లక్షలు ఉన్నారు, ఆంధ్రాలో దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. అమెరికా కావచ్చు, మీరు ఇక్కడ చూస్తే తానా చూడండి ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తానా అనేది తెలుగు అసోసియేషన్ పేరుకైనా కానీ దాంట్లో 99% కమ్మవారే ఉంది. అధ్యక్షులు చేసిన వాళ్ళందరూ కమ్మవారే. తానా నుంచి కావచ్చు, కెనడాలో కావచ్చు, ఇప్పుడు నాట్స్ కావచ్చు, అంత సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. మేము సమాజానికి ఎంతో తోడ్పాటు చేస్తున్నాం. అది చేసేది మేము చెప్పుకుంటూ సమాజంలో నుంచి మేము కోరుకునేది ఏంటి? గౌరవం. రాజకీయాల్లో మా వాళ్ళు తెలంగాణలో ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో మా శాతం 6% మా పాపులేషన్. దానికి తగ్గట్టు మాకు ప్రాతినిధ్యం లేదు ఇక్కడ మా యువకులని. అవును సార్, బైఫర్కేషన్ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి నిజంగా క్యాబినెట్లో ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితి అని చెప్పి కూడా అంతకుముందు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే 6% ఉందంటున్నారు. ఇక్కడ ఎవరైతే బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొని రాజ్యాంగబద్ధంగా రాజకీయాలలో కూడా మీకు పదవుల్లో కానీ మిగతా విషయాల్లో కానీ మీ యొక్క బాధ్యత ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మాకు లభించాల్సిన గౌరవము, మాకు లభించాల్సిన అవకాశాలు, హక్కులు మాకు లభించాల్సిందే. ఎందుకంటే సమాజానికి మేము ఎంతో సేవ చేశాము. మేము 6% ఓటు అంటే 6% కాదు, మేము చెప్తే మేము ప్రభావితం చేసే ఓటు శాతం ఇంకొక 20-30% ఉంటుంది.
అంటే ఒక ఓటే కాదు, మేము ఒక 10 మందితో ఓట్లు వేయించగలిగే వాళ్ళము. ఎందుకంటే 10 మందికి మేలు చేస్తాం కాబట్టి. అన్నదాతలం మేము. అందరినీ మన సోదరుల కింద అందరినీ తీసుకొని వెళ్ళే సామాజిక వర్గం మాది. కాబట్టి రాజకీయంగా వెనుకబడతా ఉన్నాము. ఇది ఇక్కడ 6% మేముంటే మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో 2.2%. మాలో 10వ వంతు కూడా లేని ఒక సామాజిక వర్గం ప్రాతినిధ్యము 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి 11.5% వాళ్ళ సామాజిక వర్గం యొక్క ప్రాతినిధ్యం. అంటే రాజకీయాల్లో వెనకబడిపోతుంది మా సామాజిక వర్గము. ఐఏఎస్ ఐపీఎస్ను తయారు చేయడానికి ఎంకరేజ్మెంట్ చేయాలి. వాళ్ళకి ఒక విద్యాలయాలు పెట్టేసేసి, వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ పెట్టేసి, తెలివైన యువతి యువకులను తీసుకొచ్చేసి వాళ్ళని బ్యూరోక్రాట్స్గా మలచడానికి కూడా ఈ కేజీఎఫ్లో ఒక చాప్టర్లో మేము ఆలోచిస్తున్నాం. అట్లా మా సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి, కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి, ఆ తర్వాత సమాజానికి మొత్తానికి ఏం చేసాము, ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉన్నాము, ఇంకా చేస్తాము, ఇంకా ఏం చేస్తాం అనేది కూడా సమాజానికి కూడా చెప్పి, సమాజంలో ఉన్న అందరి యొక్క గౌరవాభిమానాలని పొందటం అనేది మా యొక్క లక్ష్యం. జట్టి కుసుమ కుమార్ అనగానే మీరు సంగారెడ్డిలో ఉంటారు, కమ్మ సామాజిక వర్గం అంటున్నారు. అంటే మీ తాతలు ముత్తాతలు అంటే మీది ఎక్కడ, ఏ ప్రాంతం? అంటే మీరు తెలంగాణకి ఎప్పుడు వలస వచ్చారా, లేకపోతే ఏంటి సార్? అంటే మా మూలాలు వచ్చేసేసి తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి. గుంటూరు జిల్లా తెనాలి. నేను పుట్టి పెరిగింది మాత్రం సంగారెడ్డి. ఒకనొక ఎలక్షన్స్లో 62లో మా నాన్నగారు అక్కడ ఎలక్షన్లో పోటీ చేయటం, ఆ ఎలక్షన్లో ఓడిపోవటం, ఓ రకమైన వైరాగ్య భావనతో తెనాలు వదిలిపెట్టేసేసి బందరు వెళ్దామనేది అనుకోవటం ఆ టైంలో జరిగిందంట. అదే టైంలో సంగారెడ్డిలో మా నాన్నగారితో పాటు స్వాతంత్ర సమాజంలో పాల్గొన్న రంగగారి శిష్యుడు ఒక ఆయన సంగారెడ్డిలో వచ్చి సెటిల్ అయి ఉండటం. తెనాలు పెట్టినప్పుడు ఎక్కడికైతే ఏముందండి, ఇక్కడ వ్యవసాయదారుడిగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు రండి అంటే అప్పుడు ఆయన అక్కడ రావటం, తెలంగాణ సంగారెడ్డిలో ఇప్పుడు కంది అని ఐఐటి ఎక్కడైతే ఉందో ఆ ఐఐటి దగ్గర ల్యాండ్స్ కొనుక్కొని ఒక రైతు కింద ఆయన సెటిల్ అవ్వటం జరిగింది. నేను సంగారెడ్డిలోనే పుట్టి పెరగటం జరిగింది. సంగారెడ్డి నుంచి నేను విద్యాభ్యాసం అంతా సంగారెడ్డి, ఆ తర్వాత హైదరాబాదు. 18 ఏట నుంచి ఎన్ఎస్ఐ నాయకుడి కింద, యువజన కాంగ్రెస్ నాయకుడి కింద నా యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మాది స్వతంత్ర సమరయోధుల కుటుంబం. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్? మా తాతగారు ఉప్పు సత్యాగ్రహం టైంలో, అంటే మా తల్లిగారి తండ్రి ఉప్పు సత్యాగ్రహం టైంలో ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరు క్విట్ ఇండియా టైంలో జైలుకి వెళ్ళటం జరిగింది. స్వతంత్ర సమరయోధుల కుటుంబం మాది. ప్లస్ రంగగారు అంటే అత్యంత గౌరవ భక్తి శ్రద్ధలో ఉన్న కుటుంబం మాది. అక్కడి నుంచి రావటం, ఇక 4వ తరం కాంగ్రెస్ వాడిని నేను. కాబట్టి ఆ కాంగ్రెస్లో కొనసాగటం. రేవంత్ రెడ్డి గారు నేను డిగ్రీలో క్లాస్మేట్స్, మేము ఏవి కాలేజీలో. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్గా చేసాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు నా ఇంటి వెనుకే, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆఫీసు నా ఇంటి ముందే ఉంటుంది. అంటే మేము నైబర్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కొలీగ్సే కాకుండా నైబర్స్ కూడా. మేము 33 సంవత్సరాల 89 నుంచి మా స్నేహం. అట్లాగే జగ్గారెడ్డి నేను కూడా ఒకటే ఇంట్లో పెరిగాము. మా ఇంట్లో ఒక పోర్షన్ జగ్గారెడ్డి, ఆయనతో 45 సంవత్సరాల స్నేహం. జగ్గారెడ్డితో దాదాపు 51 సంవత్సరాలు, 52 సంవత్సరాలు ఫ్రెండ్షిప్. ఒకటే కలిసి పెరిగాము. జగ్గారెడ్డి గారు, నేను, వాళ్ళ వైఫ్, ముగ్గురం ఒకటే ఇంట్లో కలిసి పెరిగాము. మా ఇంట్లో ఒక పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళు అద్దెకుండేవాళ్ళు, ఇంకో పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళ వైఫ్ నిర్మల వాళ్ళు అద్దెకుండేవాళ్ళు. కలిసి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అట్లా అనుబంధం ఉంది నాకు. ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. జగ్గారెడ్డి గారు చాలా స్పెషల్ వ్యక్తి. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లోనే సమైక్య మాట మాట్లాడేవాళ్ళు ఆయనతో. నిజంగా ఏంటి సార్, ఎలా ఏంటి అంటే జగ్గారెడ్డి గారి యొక్క ఆ రోజు ఆలోచన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోవటం కంటే కూడా సమైక్య రాష్ట్రంగా ఉంటేనే 2 రాష్ట్రాలలో ఉన్న ప్రజలు అభివృద్ధిలో చెందుతారు. 42 మంది ఎంపీలు ఉన్న ఒక రాష్ట్రం కింద ఉంటే ఢిల్లీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంకి కొంచెం జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని పరిశీలిస్తారు, ఎటువంటి నిధులు కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. ప్లస్ కేసీఆర్ అనే వ్యక్తి చేతిలో కనుక తెలంగాణ పడితే తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ వెనకబడిపోతుంది అనే ఒక ఉద్దేశంతో తన సమైక్య నినాదం తీసుకోవటం జరిగింది. అందరూ 199 మంది ఆడినప్పుడు ఈయన ఒక్కటే ఆంధ్ర సమైక్యత అని చెప్పేసి అనటం జరిగింది. బట్ సోనియా గాంధీ గారు ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాము అని చెప్పేసి అంటే, సోనియా గాంధీ గారి మాటకి, ఆమె గౌరవానికి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి తను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తను కూడా ఉండటం, తర్వాత కూడా తెలంగాణలో మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఎమ్మెల్యే కూడా వెళ్ళడం. ఓకే సార్, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి చదువుకున్న పరిస్థితి, ఇద్దరు కలిసి చదువుకున్నారు, 33 సంవత్సరాల ఫ్రెండ్స్ మీరు. నిజంగా చాలా ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని, ప్రతి అణచాలని చూశాడు.
దయాకర్ రావుతో కలిసి వీళ్ళందరూ చేసి ఫోన్ ట్యాపింగ్లని అవి ఇవని చాలా చేసిన పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు కష్టపడి పైకొచ్చి సీఎం స్థాయికి వెళ్ళాడు. నిజంగా ఎప్పుడు రేవంత్ ఇప్పుడు ఇలాగా కాకుండా చదువుకున్న టైంలో ఎలా ఉండేవాడు, ఏం చెప్పేవాడు అంటే ఏం చెప్తారు? అంటే చదువుకునే రోజుల్లో కూడా తనకి ఒక గమ్యం అంటూ క్లియర్ కట్ ఒక గమ్యం అంటూ నిర్దేశించుకొని టార్గెట్ ఉంది. చదువుల్లో ఎలా చదవాలి, తను ఫైన్ ఆర్ట్స్లో చాలా నిష్ణాతుడు. తన దస్తూరి చూస్తే మీకు ముత్యాలాగా ఉంటాయి తన యొక్క రాత. ఓకే. ఒకానొక టైంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెలుగు లిపి రచించేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. ఓకే. తెలుగు అక్షరాలు మీరు రాసిస్తే దాన్ని మైక్రోసాఫ్ట్ మేము మా యొక్క లిపిగా మార్చుకుంటామని చెప్పేసి. ఆ టైంలో ఈయన ఏదో అమెరికాకి వెళ్ళటం టైం ఇవ్వకపోవటం వల్ల తర్వాత బాపు గారు టైం ఇవ్వటం వల్ల బాపు గారితో రాపించుకున్నారు. అంటే బాపు గారి దస్తూరి ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉండే దస్తూరి రేవంత్ రెడ్డి గారిది. ఒక విజనరీ నాయకుడు, కష్టపడే మనస్తత్వం ఉంది, ఎటువంటి బెదురు లేని నాయకుడు. తనని ఎవరైనా మంచిగా ఇది చేయొచ్చు కానీ తనని బెదిరించడం అనేది ఎవడు చేయలేడు. కేసీఆర్ బెదిరించి తన ఒకతే ఒక కూతురు పెళ్లికి కూడా రాకుండా బెయిలియకుండా చేసేసిన దాన్ని ఆయన ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందనేది, అతను ఒక స్టార్. రాజకీయ నాయకుల్లో స్టార్ డమ్ ఉన్న నాయకులు చాలా తక్కువ మంది. బెయిల్ మీద పెళ్లికి వచ్చేటప్పుడు కూడా ఆ లైవ్ చూస్తే జనాలకి అంటే ఎలా అట్లా చేసేసి, అట్లని ఇంకోటి కూడా కేసీఆర్ తనని జైల్లో పెట్టాడు, అన్యాయంగా ఇది చేశాడు అని చెప్పేసి కక్ష సాధింపు ధోరణి కూడా లేని నాయకుడు అతను ఏదైనా తప్పులు చేస్తే చట్టం తన పని అని చేసుకోవాలని ఉంటుంది. కానీ కక్ష సాధింపు చేసేసి చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీలో ఎవరు మిగిలేవారు కూడా కాదు. కేసీఆర్, కేటీఆర్లు కూడా ఇక్కడ నుంచి పారిపోవటానికి ఇదే వాళ్ళు. అంటే ఒక మంచి విజనరీ లీడర్ కింద నేను చెప్పొచ్చు. ఎందుకంటే నా మిత్రుడు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉన్నప్పుడు కాకుండా విద్యార్థి దశలో తన ఎటువంటి ఆడు అనేది, ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా బోలాగా ఉంటాం. అవును, మనసులో ఏముంటే అది మన మిత్రులకి పంచుకుంటూ ఉంటాం. రాజకీయాల్లో వచ్చినాక ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది మనం సెన్సార్ చేసుకొని మాట్లాడటం జరుగుతుంది. కానీ విద్యార్థి దశ నుంచి కలిసి ఉన్నాళ్ళం, చదువుకున్నాళ్ళం కాబట్టి రేవంత్ రెడ్డి చాలా విజనరీ, చాలా సింప్లిసిటీ ఉన్న నాయకుడు. ప్రజలకి ఎప్పుడు ఏదో ఒకటి చేసేసి అయితే తన యొక్క మార్క్ వేసుకోవటానికి తను ఎప్పుడు కష్టపడతా ఉంటాడు. ఓకే సార్, జట్టి కుసుమకుమార్ టార్గెట్ ఏంటి తెలంగాణ రాజకీయాల్లో? ఇక్కడి నుంచి అంటే మాకు తెలిసింది ఏంటంటే ఖమ్మం ఎంపీగా కూడా ట్రై చేశారు మీరు, అక్కడ కూడా ఇవ్వాలనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఇవ్వలేదు. దాంతోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గారు మీరు ఉన్నారు ఇప్పుడు. పరిస్థితి మీ పయనం ఏటు అంటే ఏం చెప్తారు? మీ టార్గెట్ ఏంటి? అంటే ఎంపీగా ఉండటం ఇష్టమా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడే రాష్ట్రంలోని ప్రజలకి సేవ చేయటం అంటే మీకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేకుండా ఉన్నాను. నేను 95లోనే యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 26 ఇయర్స్ వయసులోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. పేరు చెప్పడం బాగుండదు కానీ అప్పుడు నా కింద కార్యదర్శిగా పనిచేసిన ఒక నాయకుడు ఇప్పుడు మంత్రి తెలంగాణలో. వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడని ఆసక్తితో 99 ఎలక్షన్స్లో ఆసక్తి కనపరిచారు. టికెట్ వచ్చింది, గెలిచాడు. సో 4, 9, 14లో గెలవటం, ఇప్పుడు మళ్ళీ కూడా గెలవటం, మంత్రిగా మారటం జరిగింది. ఓకే. అంటే నాకు పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేయటం అనేది నాకు ఇష్టం. కానీ ఎలక్షన్లో నిలబడి గెలవాలి అనేది ఆసక్తి నాకు ముందు నుంచి లేకపోవటం. లేకపోతే నేను 99లో నిలబడి ఉంటే ఇప్పుడు నేను కూడా 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగానో ఇంకా డిప్యూటీ సీఎంగానో ఎక్కడో ఏదో స్థాయిలో ఉండేవాడిని. ఓకే. అటువంటిది పార్టీ యొక్క ఆదేశం మేరకు మొట్టమొదటిసారి అసలు ఇతను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ నిలబడాలి కదా అని నా యొక్క శ్రేయోభిలాషులు వాళ్ళు చాలామంది చెప్పడం వల్ల మొట్టమొదటిసారి ఖమ్మం ఎంపీ సీటు నేను, ఎందుకంటే నాకు రాష్ట్ర రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు. రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను వద్దు, నాకు జాతీయ రాజకీయాల్లోనే పనిచేస్తాను, నేను ఏఐసీసీలో స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు నేను పీసీసీ అయినప్పుడు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటమే బాగుంటుంది కదా అంటే కూడా నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే నా గ్రోత్ ఉంటుంది, నీకు కూడా ఉపయోగపడతాను అనే దాని మీద ఆయనను కూడా ఒప్పించి సెకండ్ టర్మ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోలేదు. ఓకే. అట్లా నాకు జాతీయ రాజకీయాల మీద ఉంది కాబట్టి నాకు గోల్ అంటూ ఏం లేదు. ఎంపీ అనేది సరే ఇప్పుడు కాకపోయినా రాజ్యసభ లాంటి దానికి పార్టీ ఏమి ఆశించి నాకు ఏం చెప్పితే అది చేస్తారు. నేను ఐఎమ్ రెడీ. పార్టీ నేను లాయలిస్ట్ని, పార్టీ సీనియర్ని, ఆర్గనైజర్ని కాబట్టి పార్టీ నాకు అవకాశాలు ఏది ఇస్తే దానికి నేను ఐఎమ్ రెడీ. 2024 మొన్న చూసుకున్నట్టయితే నిజంగా కొంచెం కొన్ని సీట్లు వచ్చినట్టయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోయే పరిస్థితి. 2029లో డెఫినెట్లీ
భారతదేశానికి ఏదైతే మనం చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. నిజంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే అలాంటి పరిస్థితి. నిజంగా రానున్న 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో నిజంగా ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. స్వాతంత్రం అనంతరం విదేశీయులు, ఆంగ్లేయులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక ఒక చిన్న గుండు సూది కూడా తయారు కాలేని పరిస్థితిలో ఉంది. పరిశ్రమలు అనేది లేవు. మొదటి ప్రధాని ఆ రోజు పండిత్ నెహ్రూ గారు యొక్క దూరదృష్టి, ఆయన యొక్క విజనరీ, దానివల్ల ఈరోజు ఇంత పరిశ్రమ అభివృద్ధి చెందేసి శాటిలైట్లు బయటికి పంపించేసి విదేశాలలో నుంచి ఆర్డర్స్ తీసుకొని మనము ఒక బిజినెస్ కింద శాటిలైట్స్, రాకెట్స్ తయారు చేసే స్థాయికి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన బీజము, నెహ్రూ గారు వేసిన బీజం అనేది నేను కాదు, ఎవరైనా నమ్మాల్సిందే. ఓకే. దురదృష్టవశాత్తు మోడీ దాన్ని అంగీకరించాడు. అతనికి ఇందిరాగాంధీ గారి కుటుంబం, నెహ్రూ కుటుంబం అంటే వారు చేసిన త్యాగాలు చేసిన దాన్ని వాళ్ళు మర్చిపోయి వేరే మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంగా దూరం ఉన్నా కానీ ఈరోజు ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలోనే కదా ఇండియా కూటమి మొత్తం 240 స్థానాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఇంకొక 25-30 స్థానాలు కనుక మేము గెలిచి ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేవాళ్ళు, దేశానికి ఇంకా మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు కాకపోయినా కానీ 2029లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ రాక తప్పదు, రాహుల్ గాంధీ గారు ప్రధాని కాక తప్పదు. ప్రతిపక్ష నాయకుడి కింద ఎంత హుందాగా ప్రవర్తించాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా ఉండాలి, ప్రభుత్వానికి ఎలా సలహాలతో ప్రభుత్వాన్ని ఎలా చేయాలనేది కూడా ప్రతిపక్ష నాయకుడి కింద చరిత్రలో నిలిచిపోతాడు రాహుల్ గాంధీ గారు. అంత విజనరీ, అంత నిబద్ధత, అంత మంచి సుగుణాలు ఉన్న నాయకుడి కింద రాహుల్ గాంధీ గారు నేను చెప్తాను. ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని అణగతొక్కాలి, కమ్మల మీద దాడులు చేసి 1 కాదు 2 కాదు నిజంగా పాశవికంగా చాలామందిని చంపేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా వాళ్ళందరూ అంటే దేవుడు అంటుంటాడు ఆయన. ఆ దేవుడు శాపమే ఇలా జరిగి ఇలా 11 సీట్లకి పడిపోయాడు అనుకోవచ్చా? ఏ సామాజిక వర్గంలో వాళ్ళకి ఆ సామాజిక వర్గం మీద అభిమానము, ప్రేమ ఉండటం అనేది తప్పు కాదు, క్వైట్ న్యాచురల్, సహజం అది. కానీ వేరే సామాజిక వర్గాల మీద ద్వేషం పెంచుకొని వాళ్ళని ఏదైనా అణచివేత తొక్కాలి, వాళ్ళని ఏదన్నా ఇబ్బందులకు గురి చేయాలి అనటం అనేది కూడా చాలా తప్పది. జగన్ అట్లా చేశాడు. దాని పర్యవసానం ఏంటనేది చూశారు ఇప్పుడు ప్రజలందరూ కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయనని అబ్యూజ్ చేసి, ఆయన్ని కించపరిచి, ఆయనని కంటి పెట్టియటం కానీ, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటం కానీ, దాడులు చేయటం కానీ చేయటం వల్ల ఏమైపోయింది? మంచి పని చేస్తుంటే సరే, అతను ఓడిపోయినా కానీ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా తగిలి బలంగా కనిపించేవాడు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత అతను పార్టీ అతను ఎంతవరకు నడపగలడా ఏమిటా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితులు రావటం కంటే అతని యొక్క స్వయంకృతాపరాధం కింద నేను భావిస్తాను. ఓకే సార్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందో తెలంగాణలో కూడా కేసీఆర్, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో సేమ్ అదే సామాజిక వర్గం మీద కూడా చాలా ఒత్తిడి చేసిన పరిస్థితి, ఎదగనీయకుండా చేసిన పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇద్దరూ కలిసే నిజంగా 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్మల మీద నిజంగా ఒక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు అణగదొక్కే ధోరణి ప్రదర్శించారంటే ఏం చెప్తారు మీరు? 100% అది వాస్తవం. అక్కడ పక్క రాష్ట్రంలో ప్రత్యక్షంగా దాడులు చేస్తే ఇక్కడ పరోక్షంగా దాడులు చేశారు. కాబట్టి వారు ఇద్దరూ ఒక కులాన్ని ఎందుకు విదేశించారో తెలియదు. మేము ఎవరికి ఎప్పుడు అన్యాయం చేసిన వాళ్ళం కాదు, నలుగురికి సాయం చేసిన వాళ్ళేమి కానీ చేయటం వల్ల వాళ్ళిద్దరు ఇప్పుడు ఈ పతనావస్థకి చేరారు. అది ఇక వాళ్ళ పార్టీని సస్టైన్ చేయగలరా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే సార్. చివరిగా సార్, కేజీఎఫ్ జూలై 2021న కేజీఎఫ్కి సంబంధించి మీరు హెచ్ఏసిసిలో ఒక పెద్ద అంటే ప్రపంచ కమ్మ మహాసభ పెట్టబోతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదు. బట్ దీని ఉద్దేశం ఏంటి? కమ్మలనందరినీ ఒక తాటి మీద తీసుకొస్తారు అని చెప్తున్నారు. చూస్తే చాలామంది మొన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని ఒక చోట చూడాలి అని చెప్పి తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి. ఈ యొక్క కోరిక కమ్మ మహాసభల ద్వారా, ప్రపంచ కమ్మ మహాసభల ద్వారా తీరబోతుంది అని అనుకోవచ్చా? అంటే మేము ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం మా సభలకి. ఇద్దరు నాయకులు కూడా వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఒకటే సమయంలో వస్తారా, వేరు వేరు వేరే యొక్క సెషన్లలో వస్తారా అనేది ఇంకా అంత క్లారిటీ లేదు.
ఈ వారం 10 రోజుల్లో ఆ క్లారిటీ కూడా వస్తుంది. ఓకే సార్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎవరైతే ఎవరైతే కమ్మలు ఉన్నారో మీరు చెప్తున్నారు. మీ సామాజిక వర్గంలో వెనకబడిన తరగతులకి మేము హెల్ప్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ చదువులకు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి వాళ్ళ బాధల్లో ఉన్న వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం అని చెప్తూనే సమాజానికి కూడా కమ్మలు ఏ విధంగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము ఇవి పెట్టామంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఓకే, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ మంచి స్థానంలో ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ సమాజానికి కూడా ఏం చేశాము అనేది ముందు మేము చేసిన మేలు చెప్పుకుంటూ సమాజానికి నిష్కారణంగా మా మీద జరిగిన దాడులకి, మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచిన దాన్ని ఇదిగో మేము ఇది చేసామని చెప్పేసి దాన్ని ఈర్ష్యాద్వేషాలని తగ్గించేసి మా మీద గౌరవభావం వచ్చేటట్టుగా సమాజానికి మేము చేసిన మేలులు చెప్పుకుంటూ మాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి వీఆర్ లైక్ జ్యూస్. కమ్మాసుని మీరు జ్యూస్ని కనుక పోల్చుకుంటే కమ్మాసు జ్యూస్ ఒకటే టైపు. అంత ఎంటర్ప్రీనరు, అంత వారియర్ కమ్యూనిటీ మాది. దానికి మా సామాజిక వర్గంతో పాటు సమాజానికి మేము చేసే మేలు ఏంది అనేది కూడా ఈ 2 రోజుల సెషన్లో మేము డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. దాంట్లో మేము కొన్ని తీర్మానాలు చేసుకోబోతున్నాం. ఆ తీర్మానం యొక్క ఫలాలు అనేది దీన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే తెలంగాణలో 6% ఉన్న మీ సామాజిక వర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని, దాంతోపాటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో మీరు ఒక మంచి లీడర్గా ఎదగాలి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ ద్వారా ఎంతోమందికి సేవలు అందించాలని భారతి టీవీ కోరుకుంటుంది. నమస్కారం సార్. ధన్యవాదాలండి.